హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. అలారం ఈ మూవీ ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో తెలియదు, కానీ ఇప్పుడు వెతకొద్దు, నేను చెప్తాను. మీకు తెలిసి ఉంటుంది ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది, కానీ మీరు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇక నుండి మన రివ్యూస్ ఇంట్రెస్టింగ్గా, చాలా ఫన్నీగా, రివ్యూస్ కూడా కొంచెం సరదాగా చెప్తాను. వ్యూస్ కోసం కోతి వేషాలను వేయాలి తప్పదు. మీకోసం ఇంట్రెస్టింగ్గా చెప్తాను. ముందైతే వీడియోకి ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ సెక్షన్లో హైప్ కూడా ఇచ్చేయండి. రన్ టైం జస్ట్ 1 hour 30 minutes ఉంటుంది. మూవీ స్టార్టింగ్లో ఒక చిన్న రొమాంటిక్ బిట్లా అనిపిస్తుంది, కానీ అక్కడ ఏం ఉండదు. జస్ట్ ఒక హగ్, ఒక కిస్ ఉంటుంది అంతే. అంతకుమించి ఈ మూవీలో అడల్ట్ కంటెంట్ ఏం లేదు. ముందైతే స్టోరీ సింపుల్గా చెప్పేస్తాను, తర్వాత మూవీ ఎలా ఉందో చెప్తా. హీరో హీరోయిన్ ఉంటారు భయ్య, వాళ్ళిద్దరు హనీమూన్లో ఉంటారు. వీళ్ళిద్దరు గూఢచారులు అనమాట. రిటైర్ అయిపోయి హనీమూన్కి వెళ్తారు. అక్కడ కూడా ప్రశాంతంగా ఉండకుండా ఎవరో చనిపోయిన పైలట్ కడుపులోంచి ఒక పెన్ డ్రైవ్ తీస్తారు. ఆ పెన్ డ్రైవ్ కోసం ప్రపంచంలో ఉన్న విలన్స్ అందరూ కూడా వీళ్ళు వెనక పడతారు. మధ్యలో సిల్వర్ స్టాలోన్ గారు ఎంట్రీ ఇస్తారు. అసలు ఆ పెన్ డ్రైవ్లో ఏముంది? మిగిలిన సినిమా. హీరో హీరోయిన్ ఇంట్లోనే దాక్కుని వచ్చిన విలన్లని ఒక్కొక్కరిని చంపుతుంటారు అంతే. అలారమా అది సమయం కరెక్ట్గా 6 గంటలు. ఎప్పటిలాగే నా మొబైల్లో అలారం మోగింది. నేను మార్నింగ్ లేవగానే ఏ సినిమాలు వచ్చాయి ఒకసారి చూసుకుంటా. ఈ సినిమా జస్ట్ 1 hour 30 minutes ఉండడంతో స్టార్ట్ చేసా. 7:30కే మూవీ అయిపోయింది. జనరల్గా మనం మార్నింగ్ లేవడానికి అలారం పెట్టుకుంటాం కదా. ఈ అలారం మాత్రం మనకు మిడ్-నైట్ అంటే మంచి గాఢ నిద్రలో చక్కగా పడుకున్నప్పుడు అలారం మోగితే మనకి ఎంత ఫ్రస్ట్రేషన్ వస్తుందో, ఎంత చిరాకు దుబ్బుతుందో ఈ సినిమా చూస్తున్నప్పుడు నాకు అలా అనిపించింది భయ్య. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్టయిపోయినాయి. ఒక సహనానికి పరీక్ష, ఒక టార్చర్. స్టాలోన్ ఫ్యాన్ అయితే అస్సలు చూడకండి, గుండె అయిపోద్ది. యాక్షన్ మూవీ ఫ్యాన్ అయితే చూడొద్దు, పిచ్చెక్కిపోద్ది. నిద్ర పట్టని వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ సినిమా పెట్టుకోండి. 10 నిమిషాల్లో గాఢ నిద్రలోకి పోతారు. ఇంకా అయిపోలేదు. స్కిప్ అయితే అస్సలు చేయకండి భయ్య. మొత్తం మీరు చూడాల్సిందే, వినాల్సిందే. ప్రపంచంలోనే అతి అమాయకమైన విలన్స్ ఎవరైనా ఉంటారంటే ఈ సినిమాలోనే. వాళ్ళ దగ్గర బాంబులు ఉంటాయి, రాకెట్ లాంచర్సే ఉంటాయి. ఆ ఇంటిని ఒక్క దెబ్బతో పేల్చేయచ్చు, కానీ లేదు, వాళ్ళు ఒక్కొక్కరుగా లోపలికి వెళ్తారు, హీరో చేతిలో చస్తారు. మనం తిరుపతి దర్శనానికి క్యూ లైన్లో వెళ్ళినట్లు చావు కోసం క్యూ కడతారు. వీళ్ళని చూస్తే భయం వేయదు, నిజంగా జాలేస్తుంది. ఈ ఇద్దరు గూఢచారులు ఉన్నారు కదా భయ్య, హనీమూన్కి ఎక్కడికో వెళ్ళొచ్చు కదా టూరు. అది కాకుండా వీళ్ళు ఏదో చిన్న ఇంట్లో, అంటే డైరెక్టర్కి డబ్బులు లేవు, కొద్దిగా మనీ సేవ్ చేద్దాం అనుకోండి. విలన్స్ 100 మంది వస్తారు, చేతిలో తుపాకులు ఉంటాయి, కానీ హీరో ఇంటి కిటికీ అద్దం కూడా పగలగొట్టరు. సినిమా మొత్తం ఏదైనా ఉందంటే సొల్లే. ఎరా మందేద్దామా? ఏమో డైరెక్టర్ మందు కూడా మరి తీసారేమో. డైరెక్టర్ పేరు కూడా ఏదో పాలిష్ అంట భయ్య, సరిగా పాలిష్ అయితే చేయలేదు. పోస్టర్ చూసి మోసపోకండి. పోస్టర్ మీద సిల్వర్ స్టాలోన్ ఫోటోని ఎంత పెద్దగా వేశారంటే బాహుబలిలో ప్రభాస్ లాగా సినిమా మొత్తం ఆయనే ఉంటాడేమో అనుకున్నా. కానీ సినిమా చూస్తే తెలిసింది ఇది బిర్యానీ అని చెప్పి పెరుగన్నం పెట్టినట్టుంది. కనీసం దమ్ బిర్యానీలో చికెన్ ముక్క కూడా లేకపోతే ఎట్లా అబ్బా. సినిమాలో ఆయన రోల్ ఏంటంటే అప్పుడప్పుడు ఫోన్లో మాట్లాడడం, లేదా కుర్చీలో కూర్చొని గొనుగుతూ ఉండడం. నాకు తెలిసి స్టాలోన్ ఈ సినిమా షూటింగ్ కూడా వెళ్ళుండేమో. వాళ్ళ ఇంట్లో సోఫాలో కూర్చుని ఉంటే డైరెక్టర్ వీళ్ళు జూమ్ కాల్లో షూట్ చేసినట్టుంది. అసలు వీళ్ళు గూఢచారులు అంటే నమ్మబుద్ధి కాదు. గూఢచారులు అంటే ఎట్లా ఉండాలి, ఎవరికి అనుమానం రాకుండా ఉండాలి. కానీ వీళ్ళు అడవిలో ఒక గాజు మేడలా కట్టుకుని రండి బాబు రండి, మమ్మల్ని చంపండి అని బోర్డు పెట్టి బతుకుతుంటారు. ఈ సినిమాకి కెమెరామెన్ ఉన్నాడా లేక కరెంట్ పోయిందా అని డౌట్ వస్తుంది. ఎందుకంటే సినిమా 90% సీన్లు చీకట్లోనే ఉంటాయి. ఎంత చీకటి అంటే హీరో ఎవరో, విలన్ ఎవరో, అసలు ఏం జరుగుతుందో కూడా కనిపించదు. నేను నా టీవీ బ్రైట్నెస్ ఫుల్గా పెట్టినా కూడా నా మొహం నాకు స్క్రీన్లో కనిపించింది తప్ప ఈ సినిమా అయితే కనిపించలే. ఆ గ్రాఫిక్స్ ఏంట్రా నాయన, విఎఫ్ఎక్స్ ఓకే, ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. తుపాకీ పేలితే వచ్చే మంటలు చూస్తే చిన్నపిల్లలు ఆడుకునే కార్టూన్ వీడియో గేమ్స్లో ఉంటాయి. దీపావళి టపాసులు నయం కదరా నాయన. ఆ రక్తం చూస్తే టమాటో సాస్ అని క్లియర్గా తెలిసిపోద్ది. ఫైనల్గా ఈ మూవీ గురించి చెప్పాలంటే ఓటీటీలో వచ్చింది కదా అని క్లిక్ చేయొద్దు. మీ డేటా, కరెంటు, టైము అన్నీ సేవ్ చేసుకోండి. ఇలాంటి రాడ్ సినిమాల నుండి మిమ్మల్ని కాపాడడమే నా బాధ్యత. రాడ్ అల్ట్రా ప్రో మ్యాక్స్ అనమాట. దీనికి రేటింగ్ కూడా ఇవ్వలేని పరిస్థితి. మీ దగ్గర ఎంత ఉంటే 0.000 ఎంత తక్కువగా ఉంటే అంత పెట్టుకోండి భయ్య. బతికుంటే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బై బాయ్ అండ్ జై హింద్. రివ్యూ నచ్చితే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి.